అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 33వ శ్లోకం చదువుకుంటున్నాం. 31 నుంచి 37 శ్లోకాల వరకు కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి క్షాత్రధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేది మనం తెలుసుకున్నాం కదా. ఒక్కసారి ఈ శ్లోకంలో ఇంతవరకు ఏం చెప్పారు అనేది గుర్తు చేసుకుందాం. ఇలాంటి ధర్మ యుద్ధమును చేయుట వలన కలుగు లాభమును తెలిపిన పిమ్మట దానిని చేయనిచో కలుగు హాని కూడా తెలుపుచు భగవానుడు యుద్ధమునకై అర్జునుని ప్రోత్సహించుచున్నాడు. అంటే ఇంతకు ముందు శ్లోకాల్లో ఇది ధర్మ యుద్ధము, దీంట్లో పాల్గొనగలగడం అనేది ఒక అదృష్టము. ఇందులో ఒకవేళ గనక ఈ యుద్ధం చేస్తూ చనిపోతే వాళ్ళకి డైరెక్ట్ గా స్వర్గప్రాప్తి కలుగుతుంది, ఎలాంటి ఆటంకాలు లేకుండా అనేవి చెప్తున్నారు. అది యుద్ధంలో పాల్గొంటే వచ్చిన బెనిఫిట్స్ అనుకుందాం. ఇప్పుడు అలాంటి యుద్ధంలో పాల్గొనకపోతే ఏమవుతుంది అనేది చెప్తున్నారు. ఒకసారి మనం శ్లోకం చదువుకుందాం. అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతత్ స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. దీని అర్థం ఏంటంటే, ఈ యుద్ధం నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అవుతావు. దాని వలన కీర్తిని కోల్పోతావు, పైగా నీవు పాపము చేసిన వాడవు అవుతావు అని చెప్తున్నారు. నమస్కారం.